మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించుండేవా. మన ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పౌలు భక్తుడు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ మనము ఆత్మానుసారంగా జీవించాలి, అనగా క్రీస్తుకు మహిమకరముగా తండ్రి చిత్తాన్ని ఎరిగిన వారముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త యొక్క సహాయము చేత మనం జీవించాలి ఈ లోకంలో. అంటే శరీరమునకు ప్రాధాన్యత ఇవ్వక శరీర సంబంధమైన వాటిని విసర్జించి దేవుని యొక్క ఆత్మను కలిగిన వారమై ఉండాలంటున్నాడు. అంటే నీవు నీ హృదయమందు దేవుని వాక్యాన్ని, ఆ వాక్యముకు తగిన విధేయత నీవు కలిగి ఉంటే అప్పుడు తండ్రి నీ పట్ల తన కుమారుని ద్వారా నీకు అనుగ్రహించిన వాక్యం ఏదైతే ఉందో అది నిన్ను జీవింపజేస్తుంది. అప్పుడు నీవు శరీరేచ్ఛల నుండి దూరపరచబడి ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగి ఆత్మ యందు జీవిస్తావు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు శరీర కార్యములను విసర్జించాలి అంటున్నాడు. అంటే నువ్వు శరీర కార్యాలను కొనసాగించావంటే గనక ఆత్మ యందు నిలబడలేవు. అంటే నీవు ఆత్మీయంగా బలపడినప్పటికీ నీ శరీర కార్యాల వల్ల నీ స్థితి మార్చబడుతుంది. కాబట్టి శరీర కార్యాలను దూరపరచుకోవాలని చెప్తూ నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అంటున్నాడు. అంటే ఆత్మానుసారంగా అంటే దేవుని వాక్య ప్రకారము, వాక్యానుసారంగా క్రీస్తు యొక్క ప్రేమ చేత, మాటల చేత ఒకరిని ఒకరు ఆదరణ కలిగిన వారై దేవుని యొక్క ఆ ఉన్నతమైన మహిమలో ప్రవేశించే రీతిగా సిద్ధపడవలసి ఉంది. కాబట్టి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటాడు. ఆత్మానుసారంగా నీవు ఉంటే ఆ ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? దేవుని యందు నింపుతుంది. కాబట్టి ఇక శరీర క్రియలు చేయడానికి కానీ శరీరేచ్ఛలు చేయడానికి కానీ నీకు ఆలోచన రాదు అనే విషయాన్ని పౌలు చెప్తూ, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అంటే దేవుడు తన బిడ్డను, తన కుమారుని లోకానికి పంపించడానికి కారణం ఏంటి? మానవులమైన మనందరము పాపం చేసి అతిక్రమం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అంటే మనము పాపములోనే పుట్టి పాపములోనే చనిపోతున్నాం. కాబట్టి ఆ విధంగా చనిపోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి మన పాపములను తొలగించడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని, అంటే నరాతారిగా ఆయన యందు మన పాపములను తొలగించడానికి ఆయన ఈ లోకానికి పంపించారు. ఇప్పుడు మనం పొందవలసిన గాయాన్ని, మనం పొందవలసిన ఆ శిక్షను ఆయన కుమారుడి మీద ఉంచడం ద్వారా మనం విమోచింపబడ్డాము, రక్షింపబడ్డాము. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటి? శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అంటాడు. ఆత్మకి శరీరానికి సంబంధం లేదు, శరీరానికి ఆత్మకి సంబంధం లేదు. ఈ రెండు భద్రశత్రువులు అనేది చెప్తాడు. అంటే ఏంటి? ఏది నీవు కొనసాగించడానికి నీ హృదయంలో నీ ఆలోచనలు కలిగి ఉంటావో దాన్ని అందే నువ్వు జీవిస్తావు అనే విషయాన్ని చెప్తూ, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అంటే నీవు ఒకవేళ దేవునితో నీవు ఉండాలి అని నువ్వు అనుకున్నా నీ శరీరం ఏం చేస్తుంది అంటే నిన్ను ఉండనకుండా లోక సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని నీకు చూపించి విశ్వాసం నుండి నిన్ను తొలగజేస్తుంది. అంటే
నీవు ఎప్పుడైతే శరీరేచ్ఛలకు బందీ అయిపోతున్నావో ఆత్మానుసారమైన స్థితిని కోల్పోతున్నావో. అందుకని ఇక్కడ పౌలు ఈ మాటని ఉద్దేశించాడు. అంటే మనము చేయకూడనిది చేయడానికి ఇష్టపడుతున్నాము అంటున్నాడు. అంటే ఏంటి? నీవు ఆత్మానుసారంగా దేవునిలో ఉన్నప్పుడు లోకము నిన్ను లోక సంబంధమైన వాటికి బందీని చేసి నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న దేవుని ప్రేమను దూరపరిచేదిగా ఉంది. కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటున్నాడు. ఈ ధర్మశాస్త్రానికి కూడా నీవు లోనవో. ఇంటికి ధర్మశాస్త్రం నీతి న్యాయం యథార్థతలను గురించి చెప్తుంది, కానీ అది నిన్ను రక్షణలోనికి తీసుకురాలేదు. అంటే మంచి చెడ్డలు చెప్పడం వరకే ధర్మశాస్త్రం పని. కానీ క్రీస్తు ప్రేమ ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు నిత్య జీవాన్ని పొందడానికి, ఆయనతో యుగయుగాలు ఉండడానికి అది నీకు పూర్తి సహకారాన్ని, అంటే ఏదైతే నీ శరీరమందు నిన్ను దూరపరిచి నిన్ను ఆత్మానుసారంగా సిద్ధపరుస్తుందో ఆ యొక్క నడిపింపే ఆత్మ అనుసారమైన దేవుని వాక్యం అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అంటే అవి ఎలాంటివి అంటున్నాడు? ఈ శరీర కార్యాలు ఎలాంటివి? ఏవి శరీర కార్యాలు అంటున్నాడు? అవివేకము, జారత్వము, అపవిత్రత, కాముకత్వము. అంటే ఈ అవివేకం అంటే వివేచింపక, అర్థం చేసుకోలేక, అనవసరమైన వాటి యందు మనస్సు పెట్టడాన్ని అవివేకముగా గుర్తించాలి. జారత్వం అనగా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, శరీర సంబంధమైన క్రియలకు మనం బానిసలు అవుతాం. మూడోది అపవిత్రత అంటాడు. అపవిత్రత అంటే దేవుడు చేయొద్దన్నది చేయటం. ఇది మరి చాలా భయంకరమైనదిగా ఇక్కడ పౌలు తెలియజేస్తూ కాముకత్వము అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన కోరికలు. అంటే నీ దాన్ని కాని దాన్ని నువ్వు ఆశించి దాని యందు నువ్వు ప్రవేశించి మరణానికి నువ్వు లోనవుతావు అని చెప్తున్నాడు. విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన వాటివి గాను, లోక సంబంధమైన వాటివి గాను, ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాయంటే నాశనానికి, మరణానికి తీసుకెళ్తాయి. వీటన్నిటిని నువ్వు జయించాలంటే నీవు దేవుని యొక్క వాక్యము చేత, ఆ వాక్యపు వెలుగు చేత నీవు నింపబడాలి. నింపబడితే తప్ప నీవు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. వీటన్నిటిని గూర్చి పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? విగ్రహారాధన అంటున్నాడు. అంటే నిన్ను వలే, అంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? నీ కాని దానిని నువ్వు ఆరాధిస్తున్నావు. నీ దేవుడైన యెహోవాను తప్ప నువ్వు వేరే వాటిని నీ స్వహస్తాలతో చేసుకుంటూ వాటిని సాగిలిపడే స్థితిలో నీవు ఉంటున్నావు. అభిచారము అంటున్నాడు. అభిచారం అంటే ఏది దేవుని యొక్క చిత్తాన్ని కాదనేది ఉంటుందో దాన్ని ఇష్టపూర్వకం చేసేది. అంటే నీ మనస్సును, అంటే నీ హృదయాన్ని పాపము వైపు నడిపించేదిగా ఉన్నది. ద్వేషము అంటున్నాడు. ప్రేమ లేనివాడిగా నీ ఉండిపోతావు. అంటే నీ సహోదరుని ప్రేమించలేని స్థితి నీకు కలుగుతుంది. కలహము అంటున్నాడు. వివాదాలకు ఆస్పదంగా అది నిన్ను నాశనానికి నడిపించేది. మత్సరము అంటున్నాడు. మత్సరం అంటే దేన్ని చూసినా తట్టుకోలేని ఒక రకమైన జలస్సి నీలో ఏర్పడుతుంది అంటున్నాడు. క్రోధము అంటున్నాడు. అంటే దేన్ని చూసినా నీవు అంటే క్రోధము అనగా అసూయతో కూడినదిగా, అంటే ప్రేమ లేనిదిగా ఉన్నదని చెప్తున్నాడు. కక్షలు అంటున్నాడు. ఎప్పుడు ఇతరుని చంపాలన్న చెడ్డతలంపు ఆలోచనలు కలిగి ఉంటాయి. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటాడు. అంటే ఇవన్నీ కూడా భూ సంబంధముగా, శరీర సంబంధముగా నిన్ను విశ్వాస జీవితం నుండి మరణానికి నడిపించేవన్నవి. కాబట్టి వీటేటిని, అంటే పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? ఇవన్నీ నేను ముందుగానే నీకు చెప్పాను అని చెప్తూ ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి మనము వీటిని విసర్జించాలి. మరి దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క రాజ్య వారసులుగా మనం ఉండాలంటే శరీర సంబంధమైన వాటిని విసర్జించి ఆత్మ సంబంధమైన దేవుని మాట చేత, ఆయన ఉద్దేశాల చేత ఏది దేవుడు నీకు తెలియజేశాడో, ఏది నీకు బయలుపరచాడో
ఆ బయలుపరిచిన విషయాలను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, నీ హృదయమందును ప్రవర్తన యందును నీవు శరీరేచ్ఛలను దూరపరుచుకుని ఆత్మానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉంటే క్రీస్తుకు సాక్షివై ఉంటావు. అప్పుడు నీకు ఆయన యొక్క రాజ్యములో వారసత్వాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పౌలు గలతీ సంఘానికి ఆనాడు పత్రిక రాస్తూ నేడు సార్వత్రిక సంఘానికి ఈ మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము హృదయమందునో ప్రవర్తన యందునో ఏ విధంగా ఉండాలి అనేది దేవుని చిత్తమై ఉన్నదో దాన్ని ఎరిగి ఆ ప్రకారం జీవించవలసిందని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన శరీరమునకును ఆత్మకును ఉన్న ఆ వ్యత్యాసాన్ని, భేదాన్ని నీవు తెలియజేస్తావు. నిజమే, శరీరేచ్ఛల వల్ల, శరీర సంబంధమైన అలవాట్ల వల్ల మేము మరణమును పాపమును కలిగిన వారమవుతున్నాము. అయితే ఆత్మానుసారమైనది, నీ చిత్తాన్ని జరిగించేది, నీ ఉద్దేశాలను నెరవేర్చేది, ఆత్మయందు నిలుచువారుగా, నీ వాక్యమందు జీవించువారముగా, నీ కుమారునియందు విశ్వాసము కలిగిన వారముగా, ఏది మేలైనదో ఏది యథార్థమైనదో గ్రహించుటకు నీ సహాయము మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభువా, నీవు మమ్మలను రక్షించడానికి ఈ లోకానికి నీ కుమారుని పంపించున్నావు. నీ కుమారుని ద్వారా నేడు మేము విమోచింపబడి విడిపింపబడి నీ కృపయందు కొనసాగుతున్నాము. అయితే నాయన, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించి భూ సంబంధమైన వాటి యందు ఆలోచన కలిగి ఉండక శరీరేచ్ఛలను దూరపరుచుకొని నీ యొక్క ఆత్మయందు నిలిచే ధన్యత మందరికి దయచేయండి. బలహీనులను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకున్నారో వారిని ఆదరించండి, దరిచేర్చండి, నీ కృప చూపించండి. విధురాల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడవు, నీ సన్నిధి, నీ సహాయము ప్రతి వారికి దయచేయమని, ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి దీని పరిచర్లో తోడైండమని, వాతావరణ మార్పుల వల్ల నాయనా, వర్షాల వల్ల, వరదల వల్ల అనేకులు నిరాశలైంటుండగా వారి యొక్క ప్రతి అవసరతలని సహాయం దయచేయమని, నిమ్మలింపజేసి సమాధానపరచమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమేన్.